ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామయ్యకి ఇవ్వబోయే కవర్లో వదినకి తెలియకుండా చీరని మారిస్తే సరిపోతుంది కదా. మళ్ళీ సపరేట్ గా మనం చీరని పని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అబ్బాబాబా, నువ్వు సూపర్ సిస్టర్. పద వెళ్దాం. ఏంటి దారి తప్పి ఈ రూమ్ లోకి వెళ్తున్నారు? దారి తప్పి ఈ ఇంట్లోకొచ్చింది నువ్వు. ఈ ఇంట్లో నేను ఏ గదిలోకి వెళ్ళటానికైనా నాకు పూర్తి అధికారం ఉంది. దారి తప్పి రాలేదు నిషి. దారి కనుక్కోవడానికి చాలా ఏళ్లు పట్టిందంతే. మేము రావాల్సిన అడ్రస్ ఇదే అని ప్రూఫ్ చేసే రోజు చాలా దగ్గరలోనే ఉంది. మా వదిన రూంలోకి నేను వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నా అని అడిగే అధికారం నీకు లేదు. చెప్పాల్సిన అవసరం నాకంతకన్నా లేదు. వదినా, వదినా, ఏంటి? నా శారీ కలర్ బాలేదు. సేమ్ డిజైన్ లో పింక్ ఉంటే తీసుకురమ్మని ఆ షాప్ వాళ్ళకి చెప్తావా? సరే నిషి, నేను తెప్పిస్తాను. వదినా, కీర్తి బయట ఎండలో ఆడుతుంది. ఎంత చెప్పినా లోపలికి రావడం లేదు. అవునా? నేను వెళ్ళి చూస్తాను. అమ్మయ్యా, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వస్తాను. అనే పదండి, పద. పద. అమ్మా, రామయ్య వచ్చావా? ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. ఇది తీసుకెళ్ళు. ఏంటమ్మా ఇది? రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, అందుకే మీకోసం కూడా బట్టలు కొన్నాం. రేపు ఇవి కట్టుకునే ఫంక్షన్కి రావాలి. అలాగేనమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా. రేపు ఈ బట్టలే కట్టుకొని వస్తామమ్మా. సరే. స్థాయిని కూడా చూడకుండా అందరి గురించి ఆలోచించే నీ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం కౌశికి. ఇన్నేళ్లు గడిచినా నీ చుట్టూ ఇంత మారినా నువ్వు మాత్రం ఆ అలవాటును మార్చుకోలేదు. ఇవాళ ఇంకా ఎక్కువ నచ్చావు. ఏంటదినా? నథింగ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.